హలో అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి పాలక్ సోయా బుర్జీ. ఫాస్ట్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చపాతీస్లోకి, వైట్ రోస్ట్లోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ముందుగా మిల్ మేకర్ కీమాని వాటర్లో ఉప్పు వేసి నానబెట్టి పెట్టుకోవాలి, లేదంటే హాట్ వాటర్లో కొద్దిసేపు ఉంచుకోవచ్చు. పాలకూరని సన్నగా తరుక్కొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక కడాయిలో నూనె వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. సన్నగా తరుక్కున్న ఆనియన్, పచ్చిమిర్చి, ఎల్లిపాయ ముక్కలు వేసేసుకొని వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న మిల్ మేకర్ కీమాని నీళ్లు పిండుకొని వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పాలకూర కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పసుపు, కారం, ఉప్పు వేసేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలన్నమాట, అడుగంటకుండా కొద్దిగా వాటర్ వేసేసుకొని వేయించుకొని ఫైనల్గా కస్తూరి మెతి వేసేసుకొని 2 మినిట్స్ వేయించుకుంటే అంతే అండి, పాలక్ సోయా బుర్జీ రెడీ అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఓకే అండి, బాయ్ బాయ్.